ఎందుకు అట్లా షాక్ అవుతున్నారు? మధ్యలో బాగుంటాయి. ఏమైనా ట్రై చేస్తావా? హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే సియోల్ డే 2 వీడియో అనమాట. అంటే డే 2 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీడియో ఇది. సో అది బ్రేక్ఫాస్ట్లా ఉందా లేకపోతే లంచ్లా ఉందా, ఏమేమి ఐటమ్స్ పెట్టారు, పర్ పర్సన్ ఎంత ప్రైస్ ఛార్జ్ చేశారు అన్నదైతే క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హోటల్లో 13th ఫ్లోర్ నుంచి బయటకి చూస్తే వ్యూ అంతా ఇలా ఉంటుందన్నమాట. వరుసగా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసేయండి. ముందు నేను దాని గురించి మళ్ళీ చెప్తాను. ఇదేనా చిన్న పీస్ మధ్యలో బాగుంటాయి. వైట్ రైస్ ఇవి ఏమైనా ట్రై చేస్తావా? ఫస్ట్ అసలు అక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారో చెప్తాను. ఫ్రూట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. రాంబూటన్ పెట్టారు, అలాగే బనానాని ముక్కలు ముక్కలుగా కోసేసి ఉందనమాట. ఇంకా పపాయ ముక్కలు, అవి కూడా చాలా కొంచెం ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి. ఇంకా ఈ సలాడ్ అంటారు కదా, అందులోనేమో క్యాబేజు పైన అంటే ఒక్కొక్క పొర తీసేసి పెట్టారు. ఇంకొన్ని లీవ్స్ ఏవే ఉన్నాయి. దానిపైన నంచుకోవడానికి సాస్ అనమాట. వైట్ సాస్, రెడ్ సాస్ ఉన్నాయి. ఆలివ్స్ కూడా పెట్టారు. అండ్ కార్న్ఫ్లెక్స్, మిల్క్ ఉన్నాయి. కార్న్ఫ్లెక్స్లో 2 రకాలు ఉన్నాయన్నమాట. అండ్ బన్స్లో అయితే బ్రెడ్ ఉంది, ఓల్ వీట్ బ్రెడ్ ఉంది, జాము బటరు, వాటికి తగ్గట్టుగా జాము బటరు. ఇవి అప్పటికప్పుడు వేడి చేసుకొని తినడానికి పక్కనే గ్రిల్ కూడా ఉంది. అండ్ రెడ్ రైస్ ఉంది, వైట్ రైస్ ఉంది. రెడ్ రైస్ అంటే ఇక్కడ చాలా బాగా ఫేమస్, అదిగో రెడ్ రైస్. అలాగే చికెన్, ఫ్రైడ్ చికెన్ పెట్టారు. అది ఎక్కువ తినలేము అసలు. వాటిల్లోకి ఇంకా అన్నంలోకి నంచుకొని తినడానికి పైన సీవీడ్ అయితే ఉంది. ఇంకొన్ని సాసెస్ ఏవో ఉన్నాయి. పొటాటో చిప్స్ ఉన్నాయి. అదే చిప్స్ అంటే చిప్స్ కాదు, పొటాటో ఫ్రైస్ అనమాట. ఇంకా కొన్ని కుకీస్ ఉన్నాయి, బనానా చిప్స్ ఉన్నాయి. ఇన్ని ఐటమ్స్ అయితే పెట్టారు. వాటితో పాటు సగం ఉడకని బీన్స్, అలాగే ఉడకని ఆమ్లెట్ అనమాట. యూజువల్గా మేము ఎప్పుడు హోటల్కి వెళ్ళినా కూడా హోటల్ వాడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవాడు అనమాట. కానీ ఈసారి మనీ పే చేయాల్సి వచ్చింది పర్ పర్సన్. అది ఎంత పే చేసామన్నది లాస్ట్లో అయితే చెప్తాను. సో ఎప్పుడు హోటల్ వాడు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినప్పుడల్లా బోలెడన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ పెట్టేవాడు. మంచిగా బాయిల్డ్ ఎగ్ అని, ఆమ్లెట్స్ అని చాలా రకాలైతే ఉండేవి. అండ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే ఎప్పుడు ఫ్రూట్స్తోనే ఫిల్ అయిపోయేది. అన్ని ఫ్రూట్స్ అయితే తినేవాళ్ళము. కానీ ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా కూడా క్వాంటిటీ అయితే అస్సలు లేదు. కొరియన్ ప్యాన్ కేక్ అంట. మనం తినలేము ఇది. ఇది కూడా అంతేనా? ఇది కూడా కొరియన్ ప్యాన్ కేక్. ఇది కూడా కొరియన్ ప్యాన్ కేక్. ఆరెంజ్ జ్యూస్. ఇది ఆరెంజేనా? కాకపోతే ఒక మాజా లాగా ఇంకా అది రాదు. అదిగో కొరియన్ ప్యాన్ కేక్స్ తిన్నానా,
నా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇందులో చూపించడానికి నాకు ఇష్టం లేక అలా ఉన్నాను, కానీ నిజంగా లోపల నుంచి వామిటింగ్ వచ్చే అంత ఫీలింగ్ అయితే వచ్చింది. ఎవ్వరూ ఏమీ అనుకోమాకండి, నిజంగా నాకు ఆ లోపల నుంచి అంత సెన్సేషన్ అయితే వచ్చింది. మా పెద్దాడు అప్పటికి చెప్తానే ఉన్నాడు, అమ్మ తినకమ్మా, అది అసలు నువ్వు తినలేవమ్మా, దాని స్మెల్ చూస్తేనే నీకు వాంతి వచ్చిద్దమ్మా అని అంటానే ఉంది. అయినా సరే ట్రై చేయాలిగా అని చెప్పి ట్రై చేశాను. నిజంగా అది అలాగే ఉంది, అస్సలు తినలేము మనం. ఇది బేబీడ్ అని ఉంది, ఉడకను కూడా ఉడకలేదు. తినటంటే కర ఉంటుంది. పచ్చిది, దీన్ని పచ్చిది జస్ట్ ఆయిల్లో ముంచుకొని తినట్టుంది. అక్కడ బేక్డ్ బీన్స్ అని రాసుంది, అసలు ఇవి బేక్ చేసినవి కాదు, ఆయిల్లో ముంచుకొని పచ్చి తింటున్నట్టుంది. అసలు అదే ఫీలింగ్, కర్ర అన్నాయి అనమాట. నేను ఇప్పటివరకైతే ఎప్పుడు పచ్చి కూరగాయలు తినలేదు, తింటానేమో కానీ ఈ బీన్స్ అయితే అస్సలు పచ్చి తినలేదు. బేక్డ్ బీన్స్ ఇంట్లో ఉడకేసినవి తింటానేమో కానీ ఇలా పచ్చి బీన్స్ తినడం అయితే ఇదే మొదటిసారి, ఆయిల్లో ముంచుకొని తింటాం, అది కూడాను. ఫ్రైడ్ చికెన్ అంట, అంటే నగెట్స్ టైప్. అసలు స్పైసెస్ ఉన్నాయి దీంట్లో, ఏమన్నా ఒట్టి చికెన్ ఫ్రై చేసి పెట్టారా? కెచప్ వేసుకుంటే బాగుంటుంది. కెచప్ మస్టర్డ్ నేను ఒకసారి మస్టర్డ్ బాగా అమ్మ నేను ఒకసారి స్కూల్లో మస్టర్డ్ ట్రై చేశాను. ఇది ఫ్రైడ్ చికెను, నో స్పైసెస్ అట్ ఆల్, చాలా లైట్గా ఉంది. ఉప్పు కారం అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదనమాట. ఒట్టి చికెను కాల్చుకొని అంటే డీప్ ఫ్రై చేసుకొని తింటే అలా ఉంది, అచ్చంగా అలాగే ఉంది అది. కాకపోతే కొంచెం నీచు వాసన అలాగే ఏమీ లేకుండా ఉందన్నమాట. అంతవరకు కొంచెం హ్యాపీనే, లేదంటే అసలు ఇది నోట్లో కూడా పట్టలేము. ఇవేమో కుకీస్, సేమ్ మనకి ఎట్లా ఉంటాయో అట్లాగే ఉన్నాయి, మైదా పిండితో చేసినాయే కదా అవే ఇవి. దానిపైన నల్లగా ఉన్నాయేమో, నల్ల నువ్వులేసారా. బ్లాక్ సెసమే కుకీ, ఇది బాగుంది టేస్ట్. ఒక సూప్ కూడా ఉంది అలానే, బ్లాక్ సెసమే సూప్. ఇది నార్మల్ది, ఇందాకది బ్లాక్ సెసమే కదా, ఇది నార్మల్. బనానా చిప్స్, అసలు ఇవైతే ఘోరంగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి ఏంటో మరి. అమ్మ బాబాయ్, అసలు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అస్సలు తినలేము. పొటాటో అయితే అస్సలు టేస్ట్లెస్ అనమాట, ఏ టేస్ట్ లేదు దానికి. జస్ట్ అది ఓవెన్లో పెట్టి బేక్ చేసేసి ఇచ్చేసినట్టున్నారు. నో సాల్ట్, నో పెప్పర్ అట్ ఆల్. క్రాన్బెర్రీ, అమ్మ బాబాయ్, మా పెద్దాడు ఇప్పుడు ఏమడిగాడో చూసారా, ఎగ్గు కెచప్ అంట తిన్నారా అని అడుగుతుంది. ఏం చెప్పాలి ఇంకా, ఇలాంటి వింత వింత కాంబినేషన్స్ అన్నీ ట్రై చేస్తుంది. నువ్వు అది ట్రై చేయొద్దు, ఇది ట్రై చేయొద్దు అని చెప్పి మళ్ళీ నాకు సలహాలు చెప్తుంది అనమాట. ఎగ్గు కెచప్ అంట, ఉన్న ఈ కాంబినేషన్స్ నేను ట్రై చేయడానికే నా తలప్రాణం తోక్కొచ్చింది. ఇదిగో టోటల్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది బ్రేక్ఫాస్ట్ అంటారో దీన్ని లంచ్ అంటారో నాకైతే తెలియదు, కానీ అందులో తినిన ఐటమ్స్ కాస్తో కోస్తో తినగలము అన్న ఐటమ్స్ అయితే ఆ చికెన్ ఫ్రై ఒక్కటే, ఇంకా అసలు మిగతావన్నీ నోట్లో కూడా పెట్టలేము, అంత ఘోరంగా ఉన్నాయి. ఆఖరికి ఆమ్లెట్ ఉంటుంది కదా, అది కూడా అస్సలు తినలేకపోయాను. క్వాంటిటీ కూడా కొంచెం కొంచెమే ఉన్నట్టుగా అనిపించాయి. ఐటమ్స్ కూడా అయిపోయిన తర్వాత వెంటనే రీఫిల్ చేయట్లేదు వాటిల్ని, కాస్త టైం అయితే తీసుకొని మళ్ళీ అప్పుడు దాని తర్వాత రీఫిల్ చేస్తున్నారు. ఇదేం ట్రిక్కో మరి నాకైతే అర్థం కాలేదు. చెప్పచ్చో లేదో నా రివ్యూ అయితే నేను చెప్పాను, అస్సలు బాగాలేదండి, నిజంగా తినలేకపోయాము. పిల్లలకైతే అస్సలు వర్త్ కాదు అది. ఏమో బాగాలేదంటే మనకు అలవాటు లేని ఫుడ్ కదా, నాకు అలా అనిపించుండొచ్చు, అలవాటైన వాళ్ళకి బాగానే ఉంటుందేమో, నాకు అనిపించింది అయితే నేను చెప్పాను. అన్నట్టు ఒక్కొక్కరికి ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తారో చెప్పలేదు కదా. పర్ పర్సన్ 18,000 వాన్స్ అయితే తీసుకున్నారు. మొత్తం 5గురికి కలిపి
దగ్గర దగ్గర 5,000 నుంచి 5,500 వరకు అయింది. ఆఖరికి మా బుడ్డాడికి కూడా ఫుల్ ఛార్జ్ చేశారనమాట. సో ఆ రోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇలా తిన్నాము. మీకు ఎలా అనిపించింది ఈ బ్రేక్ఫాస్ట్? చూడడానికి చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్లా ఉందా, లేదంటే పైన పటారం లోన లొటారం అన్నట్టుగా ఉందా? కింద కమెంట్ చేయండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.